ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, దత్త జయంతి ఈ రోజున పిల్లలు బాగా చదువుకోవాలన్నా, లేకపోతే పిల్లలు బాగా మారం చేస్తున్నారండి, అసలు మాట వినట్లేదు అనుకున్న వాళ్ళకైనా, బాగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా, లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, అసలు ఆ గురుని కటాక్షం కలగాలంటే ఈ రోజున ఎలాంటి పరిహారాలు పాటించవచ్చు అంటారు? దత్త జయంతి మార్గశిర మాసములో చతుర్దశి తిథి రోజున బుధవారము కృత్తికా నక్షత్రం ఉండగా దత్తుడి యొక్క జన్మ జరిగింది. కాబట్టి లోకాచారముగా అనాదిగా వేల సంవత్సరాల నుంచి మార్గశిర పౌర్ణమిని దత్త జయంతిగా ఆరాధన చేసుకునే సాంప్రదాయం మనకుంది. కాబట్టి ఈ డిసెంబర్ 15వ తారీఖు రోజున దత్త జయంతి మనకున్నదమ్మా. ప్రధానంగా అంటే దత్తుడు జన్మించినటువంటి రోజున కాబట్టి ఆ రోజున చేయవలసినటువంటి పరిహారాలు ముఖ్యంగా పిల్లలు విద్యలో పైకి రావడం కోసం, అలాగే ఉద్యోగ ప్రాప్తి, ధన ప్రాప్తి, ఆర్థిక సమస్యల నివారణ కావడం కోసం, చేస్తున్నటువంటి పనులలో అనుకూలత కోసం, అలాగే వివాహము కావడం కోసం, ఇంకా చెప్పాలంటే చక్కటి సంతానాన్ని అనగా దత్తుని అనుగ్రహంతో సంతానం పొందితే ఆ సంతానం వల్ల ఆ యొక్క కుటుంబం అభివృద్ధిలోకి వస్తుందమ్మా. ఆ విధమైనటువంటిది. అలాగే మనిషికి ఎంత పని చేసినప్పటికీ కూడాను ఆ పని చేసిన తాలూకు ఫలితాన్ని అందరూ గుర్తించలేకపోతారు. అనగా ఏంటి, ఇక కష్టపడ్డా ఫలితం దక్కదన్నట్టు అంటారు కదా. అటువంటి ఎంత కష్టపడ్డా ఫలితం దక్కని వారి కోసం ఈ దత్త జయంతి రోజున కొన్ని పరిహారాలు మనం తెలియచేసుకుందామమ్మా. అసలు ముందుగా దత్తుని యొక్క పుట్టుక గురించి మనం తెలుసుకుంటే అద్భుతం అమ్మా. ఈ కథ విన్నా దత్తుని అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అందులో మీరు నవగ్రహాల గురించి విశ్లేషణ చేసినప్పుడు గురుబలానికి సంబంధించి ఎప్పుడు దత్తాత్రేయ స్వామి వారి పేరు ఎక్కువ శాతం తీసుకుంటూ ఉంటారు. అంటే ఈ రోజుని అంత విశేషంగా ఉపయోగించుకున్నామంటే మన జాతకం మెరుగుపడ్డట్టే. అందుకే ఇప్పుడు గురువు గారు చెప్పే కథ మాత్రం మనందరం వినాల్సిందే. దత్తాత్రేయ యొక్క పుట్టుక గురించి చూసుకున్నట్లయితే పూర్వము అనగా ఒకానొక యుగంలో అనగా సత్యయుగంలో విష్ణు భగవానుని వేణోళ్ల ఆరాధన చేసినటువంటి ఫలితంగా విష్ణు ప్రత్యక్షమవుతాడు నారదుడికి. నన్ను చాలా సంతోషపెట్టావు నారద, నీకేం వరం కావాలి కోరుకో అనగా, నీలో ఉన్నటువంటి సత్వరూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను స్వామి అని చెప్పగా, భూలోకంలో నీకు అది సిద్ధిస్తుంది, వెళ్ళు అని అంటాడు. అలా భూలోకంలోకి రాగానే అనేక ఆశ్రమాలు తిరుగుతుంటాడు. అత్రి మహాముని ఆశ్రమానికి వెళతాడు. ఆ సమయంలో అత్రి మహాముల వారు ఉండరు, కానీ వారి భార్య అనసూయాదేవి మాత్రం ఉంటుంది. రాగానే మునీశ్వరుడు వచ్చాడని చెప్పి అతిథి సత్కారాలు చక్కగా చేసి భోజన తాంబూలాదులు ఇచ్చి సంతృప్తి చెంది ఆ నారదుల వారిని పంపిస్తుంది. ఈ విధమైనటువంటి సంతోషం పొందినటువంటి నారదుల వారు వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీ అమ్మవారు ఉండగానే విష్ణు దగ్గర ఆ యొక్క అత్రి మహాముని భార్య అయినటువంటి అనసూయాదేవి గొప్పతనం గురించి చెప్తున్నారు. సహజంగా ఎలా ఉంటుందమ్మా, ఆడవాళ్ల ముందర ఇంకొక ఆడవాళ్ళని పొగిడితే ఊరుకుంటారా? అసూయ ఉంటుంది. అలాగే లక్ష్మీ అమ్మవారికి కూడా అసూయ కలిగింది. అయితే నా భర్తను పంపిస్తాను, ఆమె ఏటి పాతివ్రత్యం నేను కూడా చూస్తాను అని చెప్తుంది. ఈయన గారు మళ్ళీ కైలాసానికి వెళతారు. మళ్ళీ పార్వతీదేవి ముందర ఉండగానే శంకర్ల వారికి చెప్తారు. అప్పుడు పార్వతీదేవి కూడా అసూయ పడుతుంది, నా భర్తను పంపిస్తాను, ఆమె పాతివ్రత్యం ఎటువంటిదో చూస్తాను అని. అలాగే పరీక్ష కోసం ఇదంతా కూడా. సావిత్రి ముందుగానే బ్రహ్మలోకంలో బ్రహ్మతోని ఈ విధంగా చెప్పగల, సావిత్రి కూడా నా భర్తని పరీక్షించమని పంపిస్తాను అని చెప్పి ముగ్గురు కూడా కలగలిపినట్టుగా ఒకే మాట మీద ఉంటారు. తర్వాత ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరిని పరీక్షింపదలిచి వారి ఆశ్రమానికి వెళతారు. ఎలా వెళ్తారో బ్రాహ్మణ సన్యాసి రూపంలో వెళతారు. భవతి భిక్షాందేహి అనగానే చక్కగా అత్రి మహాముని వారు కూడా చాలా సంతోషించి, అనుకోని అతిథులు దేవతా స్వరూపం అని చెప్పి వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి భార్యని పురమాయిస్తారు.
చక్కగా వంటలు అవన్నీ చేయమని చెప్పి. అంతటా వాళ్ళు ఏమి కండిషన్ పెడతారంటే, ఈవిడ వివస్త్రగా మాకు వడ్డించాలి అని చెప్పి పెడతారు. అంతటా అత్రి మహాముని ఒకసారి కంగు తింటాడు. ఏంటి ఇలాంటి కోరిక కోరారు, ఎవరు సన్యాసులు ఇలాంటి కోరిక అడగరు కదా అని చెప్పి దివ్య దృష్టితో చూస్తే వచ్చిన వాళ్ళు సాక్షాత్తు త్రిమూర్తులు. ఈ విషయం అనసూయాదేవికి చెబుతుంది. ఎలా అండి అని అంటే, అప్పుడు ఒక మంత్రోదకం ఇస్తాడు. ఆ మంత్రోదకం ఆ భర్త యొక్క చెప్పినటువంటి మంత్రోదకాన్ని మనసులో స్మరణ చేసుకొని ఆ ముగ్గురు మీద చల్లగానే వాళ్ళు పసి బాలులు అయిపోతారు, చంటి పిల్లలు అయిపోతారు. అప్పుడు వాళ్ళని ఆలనా పాలన ఇచ్చేసి చక్కగా వారిని ఊయల్లో వేసి చక్కగా ఆడించుకుంటూ ఉంటుంది. ఇక్కడ త్రిమూర్తులు లేరు. ఆ లేరన్న విషయం ఎక్కడ పోయారో తెలియ విషయం కోసం వెతుకుతూ ఉంటుంటే అత్రి మహాముని ఆశ్రమంలో ఉన్నారు తెలుసుకొని నారదులు వారిని పట్టుకొని అత్రి మహాముని ఆశ్రమం అదిగో అని చెప్పి అల్లంత దూరం నుంచి చూపిస్తాడు. లోపలికి వెళ్తారు. ముగ్గురు చక్కగా అత్రి మహాముని భార్య అయినటువంటి అనసూయ ఒళ్ళో ఆటలు ఆడుకుంటుంటారు. చూసింది తప్పైపోయిందమ్మా, మీ యొక్క పాతివ్రత్యాన్ని శంకించాము, అనుమానించాము, మిమ్మల్ని పరీక్ష పెట్టమని చెప్పి పంపిస్తే మా భర్తలు ఇలా అయ్యారు, కాబట్టి మళ్ళీ మా భర్తలు మాకు ఇవ్వండి అమ్మా అని చెప్పి వేణోళ్ళ వేడుకుంటుంది అనసూయాదేవిని. ఈ ముగ్గురు మూర్తులు కూడా భార్యలు. అంతటా మళ్ళీ మంత్రోదకం ఇస్తాడు. ఆ మంత్రోదకం చల్లగానే త్రిమూర్తులు ప్రత్యక్షమవుతారు, యథారూపాన్ని పొందుతారు. అంతటా త్రిమూర్తులు చాలా సంతోషిస్తారు. ఇంత గొప్పదైనటువంటి మహాపాతివృత్యం కలిగినటువంటి భార్యను పొందిన ఓ అత్రి మహాముని, నీకేం వరం కావాలి కోరుకో అని అడుగుతారు. అంతటా మీ త్రిమూర్తుల అంశతో మాకు సంతానం కావాలి అని చెప్పి కోరుకుంటారమ్మా. అంతటా విష్ణుమూర్తి అంశతో దత్తాత్రేయుడు, ఈశ్వరుని అంశతో దూర్వాస మహాముని, బ్రహ్మ అంశతో చంద్రుడు ముగ్గురు జన్మిస్తారు ఈ అత్రి మహాముని దంపతులకి. ఈ దత్తాత్రేయుడే సత్వస్వరూపము. కాబట్టి ఈ దత్తాత్రేయుని యొక్క జన్మ వృత్తాంతం ఇదమ్మా. ఈ దత్తాత్రేయుని యొక్క రోజున ఎవరైతే దత్తుని ఆరాధన చేస్తారో, దత్తుని తలుచుకుంటారో సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. కానీ చాలా మంది తెలిసి తెలియక దత్తుడి రూపాన్ని కొలవాల్సింది పోయి దత్తుడి రూపంలో నకిలీలను కొలుచుకుంటూ మానవ రూపాన్ని ధరించి వాళ్ళని దేవుళ్ళని చేసేసి వాళ్ళని కొలుచుకుంటూ హారతులు పూజలు చేస్తున్నారమ్మా. మానవ రూపం ధరించినటువంటి ఏ వ్యక్తి అయినా కానీ, మలమూత్రాదులు విసర్జించే ఏ వ్యక్తి అయినా కానీ దైవ పూజకి అర్హుడు కాడు. గుర్తుపెట్టుకోండి, దైవాంశ సంభూతులు మాత్రమే దైవ పూజలకి అర్హులు. కాబట్టి ఒక గురువుగా భావించాలి తప్ప గురువుని మించిన దైవంలా మనం చేస్తున్నదే మహా అపరాధముగా చెప్పవచ్చు. ఈనాడు చాలా మంది అజ్ఞానముతో బాబాల ఆశ్రమాల చుట్టూ, బాబాల మందిరాల చుట్టూ తిరిగి తమ విలువైనటువంటి సమయాన్ని, భక్తిని కోల్పోతున్నారు. ప్రయోజనం లేదు. ఒక్క ఉదాహరణ చెప్తానమ్మా. మీకు ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనుకోండి. ఇంట్లో కరెంటు ప్రాబ్లం వచ్చింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉండే డైరెక్టర్ మనకు చాలా సన్నిహితుడు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. పిఏ కూడా మన ఈ మధ్య పరిచయం పెంచుకున్నాం. పిఏతో మనకు ఏదైనా పని వస్తే డైరెక్టర్ దగ్గర పోతామా, పిఏ దగ్గరికి పోతామా? డైరెక్టర్ దగ్గరికే వెళ్తాము. మనకు ఇష్టమైన వాడు, మనల్ని చిన్నప్పటి నుంచి చూసిన వాడు. అటువంటి స్థాయి కలిగినటువంటి దత్తాత్రేయుని వదిలిపెట్టి ఈ మధ్య కొత్తగా అవతారం ఎత్తినటువంటి ఈ బాబాల ఆశ్రమాల చుట్టూ, బాబాల చుట్టూ తిరిగి వాళ్ళకి పాద పూజలు చేసి ఇవన్నీ చేసి ఏంటమ్మా విచిత్రం? వాళ్ళకి ఎక్కడ దైవ ఆరాధన ఎక్కడ ఉంటుంది? దైవానుగ్రహం ఎలా కలుగుతుంది? దత్తాత్రేయుని మించిన అవతారంగా బాబాలను చూస్తున్నారు ఈ మధ్య. అసలు దత్తాత్రేయుడు అడుగంటిపోయాడు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి, హేయమైనటువంటి చర్యగా చెప్పవచ్చు. కనీసం దత్తాత్రేయ జయంతి రోజునైనా కానీ దత్తాత్రేయుని ఆరాధన చేసే అలవాటు పెట్టుకోండి. ఇంకొక విషయం చెప్తానమ్మా, ఇంట్లో గడ్డాలు, మీసాలు కలిగినటువంటి విగ్రహాలు కానీ, ఫోటోలు కానీ ఉండకూడదు. పూర్వకాలంలో ఉంచుకునేవాళ్ళు కారు. గడ్డాలు, మీసాలు ఎవరి ఫోటోలు ఉన్నటువంటి దేవతామూర్తుల్ని ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ ఇంట్లో నిత్యము దరిద్రం తాండవిస్తుంది, నిత్యము కొట్లాడుకుంటూ ఉంటుంటారు. ఈ మధ్య అనేక వివాదాలు చూస్తున్నాం కదా. కాబట్టి అటువంటి పూర్వం లక్ష్మీనరసింహస్వామి విగ్రహాన్ని చూసారా మీ చిన్నతనంలో? మన శిల్పంలో రాముల వారికి, కృష్ణుల వారికి వాళ్ళు మగవాళ్లే, కానీ కారణ జన్ములు. మరి వారి విగ్రహాలు, పూజించే విగ్రహాలకు ఎక్కడైనా మీసాలు, గడ్డాలు ఉంటాయా? శిల్పశాస్త్రం ఒప్పుకోదు. కాబట్టి అటువంటి గడ్డాలు, మీసాలు ఉన్నటువంటి విగ్రహాలు కానీ, చిత్రపటాలను కానీ పూజించడం హైందవ సాంప్రదాయము కాదు. ఇది. ఇక మనం పరిహారాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2 పరిహారాలు మాత్రం చేసుకోవచ్చునమ్మా. ఒకటి మనం చెప్పుకునేటువంటి పరిహారం ఏంటంటే, చక్కగా
సమయం చూసుకొని సమయాన్ని పెట్టుకొని కేవలం ఆ రోజు మొత్తం పెట్టుకోవాల్సినటువంటి పరిహారం. ఇంకొకటి, సమయం లేకపోయినా ఉన్న కొద్ది సమయంలోనైనా భక్తితో చేసుకున్న దేవతానుగ్రహం కలుగుతుంది. ఈ 2 పరిహారాలు చెప్పుకోవచ్చమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల, హోమాలు మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో దత్త జయంతి సందర్భంగా డిసెంబర్ 15వ తారీఖు రోజున పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఈ డిసెంబర్ 15 ఆదివారం అయింది, కలిసి వచ్చింది. ఆ రోజంతా సెలవు దినం కాబట్టి బ్రహ్మముహూర్త కాలంలోనే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఒకసారి నమస్కారం చేసి 3 సార్లు అర్ఘ్యం ఇచ్చి సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేసి ఇంట్లో ఆవు నేతితో దీపారాధన చేసి అప్పుడు దత్త చరిత్ర పారాయణం చేయాలి. గురు చరిత్ర అనగానే ఈ మధ్య కొత్తగా పుట్టుకొచ్చినటువంటి సచ్చరిత్రలు చదువుతున్నారు. కాదమ్మా, గురు చరిత్ర అంటే దత్తాత్రేయుని చరిత్రే. అది కూడా గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళు ప్రచురించిన దత్త చరిత్ర ప్రామాణిక గ్రంథం. ఓకే. ఇక ఈ మధ్య పిఠాపురంలో కూడా ముద్రిస్తున్నారు, కానీ అవైదికమైనటువంటి సాంప్రదాయం అందులో ఉంది. మన ధర్మం కాని ధర్మం అందులో ప్రచురించబడి ఉంది. కాబట్టి పిఠాపురం వాళ్ళు ఇచ్చేటువంటి దత్త చరిత్ర పారాయణ గ్రంథం పారాయణానికి పనికి రాదు. గీతా ప్రెస్ వాళ్ళది పారాయణానికి పనికి వస్తుంది. కాబట్టి గీతా ప్రెస్ వాళ్ళు ముద్రించినటువంటి దత్త చరిత్ర ఉదయం నుంచి సాయంత్రం కాలం సమయంలో ఒక చరిత్ర మొత్తం పూర్తి చేయండి. ఉపవాసం ఉండండి ఆ రోజు. సాయంకాలం శివుణ్ణి ఆరాధించే వాళ్ళు శివాలయం, విష్ణువుని ఆరాధించే వాళ్ళు విష్ణు ఆలయానికి వెళ్ళి, చక్కగా అమ్మవారిని ఆరాధించే వాళ్ళు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ అర్చనలు జరిపించుకొని చంద్రుడిని, నక్షత్రాలు చూసి ఇంటికి వచ్చి భోజనం చేయండి. ఆ రోజున అన్నదానం చేయండి. ఇది కాస్త కఠినం, ఎందుకంటే ఒక రోజు మొత్తం గ్రంథాన్ని పఠించాలి. ఈ పౌర్ణమి రోజున దత్త క్షేత్రాలు ఏవంటే పిఠాపురము, కురువపురము, గాణుగాపురం, ఈ 3 దత్త క్షేత్రాలు. కానీ ఈ దత్త క్షేత్రం కాని క్షేత్రాలు ఇప్పుడు కొత్తగా తెలిసి వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఈ 30-40 సంవత్సరాల్లో అభివృద్ధి అయిపోయాయి. కాబట్టి అవి దత్త క్షేత్రాలు కాదు. ఇక గమనించుకుంటే 2వ పరిహారం అతి సులువుగా ఉంటుంది. నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఉదయాన్నే 7 గంటలకల్లా వెళ్ళిపోతే, తదనంతరం ఉత్తరం వైపున ఫేస్ పెట్టినటువంటి విగ్రహం ఉంటుంది నవగ్రహాల్లో, అది గురుస్వరూపం. కాబట్టి ముందు రోజే నానబెట్టినటువంటి 108 శనగల దండని ఆ గురుగ్రహానికి వేసి పసుపు రంగు పూలతో అర్చన చేసుకోవాలి. చేసిన తర్వాత ఆ తదనంతరం శనగపిండితో చేసినటువంటి బూందీ లడ్డు నైవేద్యంగా పెట్టాలి. ఇక ఆ రోజునంతా కూడా ఉపవాసం ఉండవచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, లేదు భోజనం చేయవచ్చు. కానీ మళ్ళీ ప్రదోషకాల సమయానికి దేవాలయానికి వెళ్ళి అర్చనాభిషేకాదులు జరిపించుకొని చంద్ర దర్శనం చేసి భోజనం చేయాలి. ఆ రోజున అన్నదానం చేస్తే చాలా విశేషం అమ్మా. ఇది ఈ యొక్క 2 పరిహారాలు గనక ఏ వ్యక్తి అయితే చేస్తాడో దత్త జయంతి సందర్భంగా ఆ దత్తుని అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఒక్కసారి మనం పారాయణం చేసామా, 108 పారాయణాలు చేసిన పుణ్య ఫలితం దత్త జయంతి అయినటువంటి డిసెంబర్ 15వ తారీఖు రోజునే వస్తుంది. కాబట్టి చాలా చక్కగా ఈ వచ్చినటువంటి సమయాన్ని అందరూ వినియోగించుకొని అసలు సిసలైన దత్తాత్రేయుని మాత్రమే ఆరాధన చేయండి. మిగతా మనుషులుగా పుట్టి మనిషిగా చనిపోయినట్లు వ్యక్తులు దత్తుడిగా ఆరాధన చేయకండి. ధర్మాన్ని పాటించండి, ధర్మాన్ని రక్షించండి. గురుగారు, గాంగాపురం టాపిక్ వచ్చింది కాబట్టి నెగిటివ్ పవర్స్ ఉన్నా కూడా, లేకపోతే కొంచెం మెంటల్లీ ఛాలెంజ్డ్ ఉన్న వాళ్ళు కూడా గాంగాపూర్లో దత్తాత్రేయ ఆరాధన చేస్తే చాలా మంచిది, నిద్రిస్తే చాలా మంచిది అంటారు కదా. అలాంటి వాళ్ళకి కూడా సూచించండి గురుగారు, బికాస్ ఆ రోజుని సద్వినియోగం చేసుకోవచ్చు కదా. మనకున్నటువంటి 3 దత్త క్షేత్రాల్లో ఈ క్షేత్రం చాలా గొప్పదమ్మా. గాంగాపురం సాక్షాత్తు అవతార స్వరూపంగా ఉన్నటువంటి నృసింహ సరస్వతి స్వామి వారు అక్కడ ఉన్నటువంటి సందర్భం, తపస్సు చేసినటువంటి సందర్భం. అమరజ భీమా నదీ సంగమ ప్రదేశం, అక్కడ వైబ్రేషన్ చాలా మామూలుగా ఉండదమ్మా. రోజు 100 పారాయణాలు అవుతాయి. అక్కడికి వెళితే చాలు, ఆ ప్రదేశంలో ఒక పావు గంట అరగంట సమాధి స్థితిలో ఉంటే చాలు, నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. గురుడు అంటే సామాన్యమైనటువంటి వాడమ్మా. నవగ్రహాల గురువు చాలా నిరాడంబరంగా ఉంటాడు. అందుకనే గురుక్షేత్రాలు ఎప్పుడు కూడా నిరాడంబరంగా ఉంటాయి. ఇదొక్కటే సూచన. గురుక్షేత్రాలు, దత్తక్షేత్రాలు ఎప్పుడూ నిరాడంబరంగా ఉంటాయి, అంతే తప్ప
ఈ యొక్క హడావిడి చేసేటువంటి తత్వము గురుక్షేత్రాలకి ఉండదు. అది గురుక్షేత్రము కానే కాదు. దైవక్షేత్రం ఎప్పుడు సముద్ర తీరమున నదీ తీరమున ఉంటాయి. ఇప్పుడు దత్తక్షేత్రాలని చెప్పి ఈ 3 కూడా నదీ తీరం దగ్గర ఉన్నాయి. మా పిఠాపురం కానీ, కురువపురం కానీ, గానగాపురం కానీ. మరి మిగతా క్షేత్రాల్లో దత్తక్షేత్రాలని చెప్పుకొని పోయి అక్కడ బిజినెస్లు చేయడానికి పోతున్నారు. అక్కడ ఏ నదీ తీరం ఉంది, ఏ సంగమం ఉంది, మట్టి నేల తప్ప ఏమీ లేదు. కాబట్టి అటువంటి దత్తాత్రేయుని ఆరాధన మాత్రమే మనం చేయాలి తప్ప నకిలీగా మనం చేయకూడదని తెలుసుకోండి. ఎస్. సో గురుగారు చెప్పిన పరిహారాలు పాటించండి, దత్త జయంతిని సద్వినియోగం చేసుకోండి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.